హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏపీ హిస్టరీకి సంబంధించి ఇక్ష్వాకులు టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్ష్వాకులు శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు? శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ సి, శాతవాహనుడు. నెక్స్ట్, చేసిన తొలి శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఏ, మొదటి శాతకర్ణి. నెక్స్ట్, శాతవాహన రాజులలో చివరి గొప్ప చక్రవర్తి ఎవరు? ఆన్సర్ డి, యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, ఓడ బొమ్మలను నౌక చిహ్నాలను నాణేలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? ఓడ బొమ్మలను నౌక చిహ్నాలను నాణేలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ బి, యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, ధరణి కోటకు రాజధానిని మార్చినది ఎవరు? ఆన్సర్ సి, రెండో పులోమావి. నెక్స్ట్, కార్లే గుహలోని మహాసాంఘిక శాఖ బౌద్ధులకు దానాలు చేసిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ సి, రెండో పులోమావి. నెక్స్ట్, శాతవాహన కాలం నాటి శివలింగం ఎచ్చట ఉంది? ఆన్సర్ ఏ, గుడిమల్లం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశంలోని రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహాలయం ఎచ్చట ఉంది? ఆన్సర్ ఏ, బట్టిప్రోలులో ఉన్నది. ఇది రాతిని తొలిచి నిర్మించినటువంటి ఏకైక బౌద్ధ గుహాలయం మనకు బట్టిప్రోలులో ఉన్నది. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో సిద్ధ సైన్యమును ఈ విధంగా పిలిచేవారు? ఏ విధంగా? ఆన్సర్ సి, కటకం అనేవారు. ఎవరిని? శాతవాహనుల కాలములో సిద్ధ సైన్యమును కటకంగా పిలిచేవారు. నెక్స్ట్, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనమును ఏ శాతవాహన రాజు పరిపాలన కాలంలో వేయించను? ఆన్సర్ బి, వశిష్ఠిపుత్ర రెండో పులోమావి కాలములో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనమును శాతవాహన రాజు వేయించను. నెక్స్ట్, గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధులకు ఏ దానం చేశారు? ఆన్సర్ డి, 100 నివర్తనాల భూమి. నెక్స్ట్, ఆన్సర్ డి, 100 నివర్తనాల భూమి. నెక్స్ట్, శాతవాహన కాలము నాటి ప్రముఖ జైనాచార్యుడు కొండాచార్యుని అసలు పేరు ఏమిటి? ఆన్సర్ సి, పద్మనంది పట్టాకారకుడు. నెక్స్ట్, శాతవాహన కాలములో భూములను సర్వే చేయు అధికారిని ఏమనేవారు? ఆన్సర్ డి, రజ్జుగాహకుడు. ఎవరి కాలంలో? శాతవాహన కాలంలో భూములను సర్వే చేసేటువంటి అధికారిని ఈ విధంగా పిలిచేవారు, రజ్జుగాహకుడు. నెక్స్ట్, శాతవాహన రాజులు రాజ్యమును ఈ క్రింది విధంగా విభజించారు? ఆన్సర్ సి, ఆహారాలుగా విభజించారు. శాతవాహన రాజులు రాజ్యమును ఆహారాలుగా విభజించారు. నెక్స్ట్, హోలుడు ఎన్నవ శాతవాహన రాజు? హోలుడు ఎన్నవ శాతవాహన రాజు? ఆన్సర్ సి, 17వ శాతవాహన రాజు. నెక్స్ట్, ఎవరు? హోలుడు 17వ శాతవాహన రాజు. నెక్స్ట్, గౌతమ బాలశ్రేణి రాజర్షి వధువుగా పేర్కొన్న శాసనం ఏది? ఆన్సర్ ఏ, నాసిక్ శాసనం. ఎవరిని? గౌతమ బాలశ్రేణి రాజర్షి వధువుగా పేర్కొన్న శాసనం నాసిక్ శాసనం. నెక్స్ట్, శాతవాహన కాలము నాటి భూమి శిస్తు ఎన్నవ వంతు? ఆన్సర్ ఏ, 1/6వ వంతు. ఎప్పుడు? శాతవాహన కాలములో భూమి శిస్తు అనేది మనకు 1/6వ వంతుగా నిర్ణయించేవారు. నెక్స్ట్, క్రింది వానిలో శాతవాహన కాలము నాటి
పశ్చిమ రేవు పట్టణం కానిది ఏది? ఆన్సర్ బి కోడూరు. నెక్స్ట్, బౌద్ధ వాజ్మయంలో ధాన్య కటకం గల పేరు ఏది? ఆన్సర్ సి పూర్వశైలం. నెక్స్ట్, జోగల్తమ్మి నాణేల నిధి, నహపాలుని వెండి నాణేలు పునర్ముద్రించబడినాయి అని వాటి ఏ శాతవాహన రాజు పునర్ముద్రించెను? ఆన్సర్ బి గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్, ధరణికోటకు ఈ క్రింది వాటిలో మరొక పేరు కానిది ఏది? ఆన్సర్ ఏ శ్రీ పర్వతము. ఏ కోటకు? ధరణికోటకు ఈ క్రింది వాటిలో మరొక పేరు కానిది ఏది అంటే మనకు శ్రీ పర్వతము. నెక్స్ట్, విజావర కుటుంబ వివర్ధనుడిగా బిరుదు వహించిన రాజు ఎవరు? ఆన్సర్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. ఎవరు? విజావర కుటుంబ వివర్ధనుడిగా బిరుదు గావించిన మహారాజు ఎవరయ్యా అంటే మనకు గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జైనాచార్యుడు ఒకటో వారు కొండకొండాచార్యుని రచన కానిది ఏది? ఆన్సర్ డి సృహల్లేఖ. నెక్స్ట్, ఆచార్య నాగార్జునుడు తాను రచించిన ఏ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు? ఆన్సర్ ఏ రత్నావళి రాజపరికథ. నెక్స్ట్, వీరి కాలం నాటి గుల్మిక పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ బి గ్రామ పెద్ద. నెక్స్ట్, శాతవాహన కాలము నాటి శార్దవాహకులు అనగానెవరు? ఆన్సర్ బి విదేశీ వ్యాపారం నిర్వహించేవారని ఏమనేవారు? శాతవాహన కాలములో శార్దవాహకులు అనేవారు. నెక్స్ట్, మత్స్యపురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణిగా పేర్కొంది? ఆన్సర్ ఈస్ సి మొదటి శాతకర్ణి. నెక్స్ట్, అదేవిధంగా ఆంధ్రాలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది అంటే మనకు బట్టిప్రోలులో ఉన్నది. నెక్స్ట్, ఆంధ్ర బౌద్ధ మత ఆచార్యులలో చిట్ట చివరి ఆచార్యుడు ఎవరు? ఆన్సర్ ఏ ధర్మకీర్తి. నెక్స్ట్, ఆంధ్రాలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం ఏది? ఆన్సర్ ఈస్ సి అమరావతి శాసనం. ఆంధ్రాలో లభ్యమైనటువంటి మొదటి శాతవాహన శాసనం ఎక్కడ ఉన్నది అంటే మనకు అమరావతి శాసనం. నెక్స్ట్, భాండారికుడు అనగానెవరు? ఆన్సర్ సి వస్తు సంచయమును భద్రపరిచేవాడు. అంటే వస్తువులను సేకరించి వాటిని భద్రంగా దాచిపెట్టేటువంటి వ్యక్తులను భాండాగారికుడుగా పిలిచేవారు. ఈ విధంగా మనకు ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్స్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అనేది మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.